తీవ్రవాదాన్ని అంతం చెయ్యాలంటే ఆయుధాలతో కాదు, చట్టాలతోనే కాదు, ఖచ్చితంగా ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి. ఈ మాట మొట్టమొదట ప్రపంచానికి చెప్పినవాడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పాకిస్తాన్ చేసే తీవ్రవాదాన్నైనా ప్రపంచ తీవ్రవాదాన్ని కట్టడి చేయాలంటే ఆ తీవ్రవాదులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాని భావజాలాలను మనం కంట్రోల్ చేయలేం. ఎందుకంటే భావజాలం అనేది చాప కింద నీరులా ఉంటుంది. దాన్ని మార్చాలంటే మనం సాధ్యం కాదు, వాళ్ళంతటా వాళ్ళే మారాలి. కానీ అది తప్పు అని జనంలో ఫీలింగ్ తీసుకురావడమే మనం చేయగలిగేటువంటి పని. నెంబర్ 2, ఆర్థిక మూలాలను దెబ్బతీయడం. ఆ ఆర్థిక మూలాలను దెబ్బతీసేటటువంటి పని పాకిస్తాన్ మీద FATF నిబంధనలు తెప్పించిన తర్వాత కదా కంట్రోల్ అయింది తీవ్రవాదం. అదేవిధంగా ఇవాళ అమెరికా హమాస్ తీవ్రవాదుల మీద, హమాస్ అనేటువంటి వాళ్ళు ఇప్పటిదాకా ఒక దేశం కింద ఒక రాజకీయ వ్యవస్థ కింద ఉంది, దాని మీద ఆర్థిక ఆంక్షలు పెట్టింది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ అదే బాటలో ప్రయాణిస్తుంది. యూరోపియన్ యూనియన్ కూడా హమాస్ మీద ఆర్థిక ఆంక్షలు పెట్టబోతోంది. అమెరికా ఆర్థిక ఆంక్షలకు వ్యతిరేకంగా అమెరికన్ షిప్స్ మీద మరింతగా దాడులు చేస్తామని హౌతీలు ప్రకటిస్తే, హమాస్ ప్రకటిస్తుంటే ఇప్పుడు అలాంటిదే హౌతీలకి కాకుండా ఇప్పుడు హమాస్ మీద అయితే యూరోపియన్ యూనియన్ ఆంక్ష పెడుతోంది. మరి హౌతీల మీద కూడా ఆంక్షలు పెడుతుందా లేదా చూడాలి.